హలో నమస్తే. పల్సాట్ సెంటర్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మనం JN.1 మనం సబ్ వేరియంట్ కోవిడ్ వేరియంట్ గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కూడా. ఇంకా కొత్త అప్డేట్స్ ఏమున్నాయి అనే విషయం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా ముందు ఒక చిన్న రీక్యాప్ వేద్దాం. అసలు JN.1 అంటే ఏంటి? JN.1 అంటే ఒక ఒమిక్రాన్ సబ్ వేరియంటే కోవిడ్-19ది. ఇది BA.286 నుంచి అక్కడి నుంచి L455S అనే మ్యూటేషన్ రావటం ద్వారా JN.1 అనేది వచ్చింది. దీన్నే BA.286.1.1 అంటారు. సో ఇది ఒక కొత్త సబ్ వేరియంట్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ మాత్రమే, ఒక కొత్త వేరియంట్ కాదు. అంటే ఇప్పుడు మనకి ఆల్ఫా, బీటా, గామా ఈ టైప్ డెల్టా లాగా ఇప్పుడు ఒక కొత్త వేరియంట్ కాదు. ఇది క్లియర్గా ఒక సబ్ వేరియంట్ మాత్రమే. అయితే ఇవాళ మనం అప్డేట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు దీని గురించి అంటే ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంటే, వేగంగా స్ప్రెడ్ అవుతుంది, వ్యాక్సిన్స్ ఇచ్చిన ప్రొటెక్షన్ని దాటుకొని స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ ఇచ్చిన ప్రొటెక్షన్ కూడా దాటుకొని స్ప్రెడ్ అవుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. మరి ఎందుకు ఇంకా ప్యానిక్ అవుతున్నారు అని అంటే, కొన్ని డెత్స్ రికార్డ్ అవుతున్నాయి ఇండియాలో. అంటే ఇవాళ ఒక 4 డెత్స్, లాస్ట్ ఒక 3-4 డేస్ క్రితం ఒక 6 డెత్స్, అట్లా కొన్ని మరణాలు నమోదవుతున్నాయి. మనం ఒమిక్రాన్లో మరణాలు నమోదు కావటం మనం చూడలే. అయితే ఇప్పుడు మరణాలు నమోదవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఒకటి చూడాలి. ఒకటి, ఇప్పుడు WHO వాళ్ళు చెప్పడం కానివ్వండి, లేకపోతే ICMR వాళ్ళు చెప్పడం కానివ్వండి, న్యూమోనియా రావట్లేదు, అప్పర్ రెస్పిరేటరీ ఉంటుంది అని చెప్పేదైతే పూర్తిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యూమోనియా రాకపోతే మరణం సంభవించే అవకాశం లేదు. యూజువల్గా కోవిడ్-19లో సాధారణంగా మరణాలు సంభవించేది లంగ్ ఇన్వాల్వ్ అయ్యి ఆ తర్వాత మరణం. అంటే ఈ చనిపోయిన వాళ్ళల్లో న్యూమోనియా ఖచ్చితంగా ఉండి ఉంటుంది. అది లేకుండా వేరేది కేవలం హార్ట్ ప్రాబ్లం వచ్చి కోవిడ్ వల్ల లేకపోతే ఇంకొకటి వచ్చి చనిపోవడం అనేది రేర్. కాబట్టి కొంతమందికి అయితే ఖచ్చితంగా న్యూమోనియా వస్తోంది. ఇంతకుముందు ఒమిక్రాన్లో లేనిది ఇప్పుడు JN.1లో ఉన్నది. ఇది కొంత మేరకు న్యూమోనియా కలుగజేస్తుంది. సో ఎందుకు కలుగజేస్తుంది అంటే, ఒమిక్రాన్ వచ్చే నాటికి మనకి మంచి ప్రొటెక్షన్ ఉంది కోవిడ్ నుంచి. వ్యాక్సిన్స్ వేసుకున్నాం, అంతకుముందు చాలామందికి వచ్చి తగ్గిపోయింది. కాబట్టి మనకి ఒమిక్రాన్ వచ్చేపాటికి కొంత ప్రొటెక్షన్ ఉండింది. అందుకనే హాస్పిటలైజేషన్స్ కానీ మరణాలు కానీ ఆల్మోస్ట్ ప్రాక్టికల్లీ జీరో అని చెప్పాలి ఒమిక్రాన్ టైంలో. మరి ఇప్పుడు ఏమైందంటే, వ్యాక్సిన్ వల్ల వచ్చిన ప్రొటెక్షన్ ఏమో అయిపోయింది, ఇప్పుడు లేదు ప్రొటెక్షన్ మనకి. అదేవిధంగా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వల్ల ప్రొటెక్షన్ కూడా ఆల్మోస్ట్ 1.5-2 years అవుతుంది, అది కూడా పోయింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఒక నేసెంట్ పర్సన్ లాగా ఉన్నాం. అంటే కోవిడ్ ఒమిక్రాన్ లాగా బలహీనపడిన ఒమిక్రాన్ అయినప్పటికీ కూడా ఇలా కంప్లీట్గా ప్రొటెక్షన్ లేని వాళ్ళల్లో కొంత మేరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది అని. అట్లనే మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉందా? లేదు. ఇప్పుడు మనకి 700 కేసులు నేను నమోదైతే 4 చనిపోయారట్టు ఉంది. అంటే 4 చనిపోవడం 700 మందిలో అంటే చాలా ఎక్కువ కింద మాటే. కానీ అలా చనిపోయే అవకాశం కూడా లేదు. ఎందుకు లేదు అని అంటే, ఈ 700 మంది ఎవరు హాస్పిటల్లో ఆల్రెడీ అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్న వాళ్ళకి కోవిడ్ టెస్టింగ్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళల్లో కొంతమందికి పాజిటివ్ రావడం జరిగింది. అంటే వీళ్ళు వేరే రకంగా అయినా, వేరే న్యూమోనియా కావచ్చు, వేరే డిసీజ్ కావచ్చు, దేంతో దాంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉండి సీరియస్గా ఉన్న వాళ్ళకి టెస్ట్ చేస్తే కోవిడ్ వచ్చింది. ఎందుకు అని అంటున్నానంటే, ఇప్పుడు దాకా గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారం ఓపీలో కోవిడ్ టెస్టింగ్ ఇంతకు ముందులాగా ఇబ్బడిముబ్బడిగా చేయట్లా. సో ఇప్పుడు టెస్ట్ చేసేవాడిని ఖచ్చితంగా ప్రాబ్లం ఉండి ఐడెంటిఫై అయిన వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి కేసెస్ నెంబర్ తక్కువ కనిపిస్తుంది, కానీ మరణాల సంఖ్య ఎక్కువ కనిపిస్తుంది. ఒకసారి మనం ఎక్కువ మందికి టెస్ట్ చేయటం మొదలు పెడితే మనకి డిసీజ్ డైరెక్షన్ పూర్తిగా తెలుస్తుంది. కేవలం ఐసీయూలో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తే అది స్కేరీగా ఉంటుంది. మొత్తం అందరికీ మనం జలుబుతో దగ్గుతో వచ్చి కోవిడ్ లక్షణాలు ఉన్న వాళ్ళకి అందరికీ మనం పరీక్షలు చేస్తుంటే అప్పుడు మనకి దాంట్లోపల ఎంత తీవ్రత ఉంది, ప్రమాదం ఎంత అయ్యే అవకాశం ఉంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అందుకనే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటంటే టెస్టులు పెంచుకోవాలి అనేది ఫస్ట్ రికమెండేషన్. అయితే రెండో ఇంపార్టెంట్ రికమెండేషన్ ఉంది. ఇప్పుడు దాకా మనకి వ్యాధి తీవ్రత తెలియదు పూర్తిగా. ఒమిక్రాన్ లాగా మరీ అస్సలు వ్యాధి తీవ్రత లేకుండా లేదు, ఎందుకంటే మరణాలు నమోదైనాయి కాబట్టి. అట్లని డెల్టా టైప్లో హాస్పిటల్స్ అన్ని నిండిపోయి ఈ టైప్లో వచ్చే అవకాశం లేదు. ఇది డెల్టా కాదు, ఒమిక్రాన్ కాబట్టి. ఈ రెండింటి మధ్యలో మనకి హాస్పిటలైజేషన్స్ కానీ మరణాలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక పక్క డెల్టా లాగా రాదు,
ఇంకో పక్క ఒమిక్రాన్ లాగా మరీ మైల్డ్గా ఉండదు, కొంత మేరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో అందుకని మనం ఏం చేయాలంటే ఆ డైరెక్షన్ ఏంటి, ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇవాళ మనం 23 డిసెంబర్ బట్టి మనం మాట్లాడుకుంటున్న మాటలు బట్ రేపొద్దున ఇన్ఫర్మేషన్ మారచ్చు, ఎక్కువ మందిలో ఇన్ఫెక్షన్ రావచ్చు, ఆ వచ్చిన ఇన్ఫెక్షన్ కొంతమందికి సీరియస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దాన్ని బట్టి మనం మారచ్చు. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మనకి ఖచ్చితంగా ఇది ఒమిక్రాన్ కన్నా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. కానీ అట్ ది సేమ్ టైం మనకి ఆ డైరెక్షన్, ఆ ట్రెజెక్టరీ మారే అవకాశం ఉంది. కాబట్టి ఎర్లీగా ఈ వేవ్లో మనం ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా ఉండటం సేఫ్. ఎందుకంటే మనకి పూర్తిగా తెలియదు ఇన్ఫర్మేషన్, మెడిసిన్స్ ఏం పనిచేస్తున్నాయి, దీనికి ఏం చేయాలి, మనం ఏదన్నా మార్పు ఉందా అనేది మనకి ఇంకా తెలియనప్పుడు మనం ఇన్ఫెక్ట్ అయ్యామనుకోండి, మనం తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకనే మాస్క్ ఖచ్చితంగా ధరించండి. నేను కేరళలో ఫిజిషియన్స్తో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు బాగా అంటే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, గుండె జబ్బు కావచ్చు, లేకపోతే కిడ్నీ జబ్బు కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ ఇట్లాంటివన్నీ ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఒక్క ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీ కూడా ఒక ఆమె కొంచెం సీరియస్ అయింది అని. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, మనం ఇనిషియల్గా మనం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది రెండోది ఇంపార్టెంట్ థింగ్. మూడోది ఏంటంటే, గ్యాదరింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పండగ సెలవులు వస్తున్నాయి, ఇయర్ ఎండింగ్ వస్తుంది, క్రిస్మస్ తర్వాత సంక్రాంతి వస్తుంది. కాబట్టి ఇలాంటి గ్యాదరింగ్స్ అంతా చలికి ప్రాపర్గా డ్రెస్ చేసుకొని అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో చేసుకుంటే బాగుంటుంది. మరి క్లోజ్డ్ రూమ్స్లో కాకుండా, క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నారనుకోండి, ఒక ఆయన తగ్గుతుంటే అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఒకవేళ క్లోజ్డ్ రూమ్లోనే చేసుకోవాలి, చలి ఎక్కువగా ఉంది, మనం వేరే రకంగా కుదరదంటే డోర్స్ కొంత మేరకు ఓపెన్ చేసుకుంటే ఆ క్రాస్ వెంటిలేషన్తో వైరస్ ఎక్కువగా మీకు ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఉంది. అది ఇంకొక జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత జాగ్రత్త ఏంటంటే, మీరు సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవాలి. అంటే మీకు ఏదైనా సిమ్టమ్స్ వచ్చినాయి, మీకు జలుబు, దగ్గు, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్, ఇట్లా కోవిడ్ లక్షణాలతో మీకు వచ్చినట్లయితే మీరు పరీక్ష చేసుకోవడం కన్నా ముందుగా మీరు నలుగురికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. మీరు మాస్క్ చాలా నిబద్ధతతో పెట్టుకోవాలి. ప్లస్ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గరికి కూడా పోయి వాళ్ళకి అంటించే ప్రయత్నం అయితే చేయకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే స్ప్రెడ్ని మీ వరకు మీరు నిరోధించండి ఇప్పుడు మీకు సిమ్టమ్స్ ఉన్నట్లయితే. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇక లాస్ట్గా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైం చేసిన తప్పులు ఇప్పుడు మళ్ళీ చేయకూడదు. కోవిడ్-19 తర్వాత గుండె జబ్బులు పెరగడానికి ప్రధానమైన కారణం అనుకుంది ఆహారం విషయంలో మార్పులు రావడం, వ్యాయామం విషయంలో మార్పులు రావడం, మానసిక ఒత్తిడి బాగా అధికంగా ఉండటం, తర్వాత మనకి బీపీ, షుగరు, లేకపోతే కొలెస్ట్రాల్ ఇలాంటివి చెక్ చేసుకొని కంట్రోల్ పెట్టుకోకపోవడం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఈ తప్పులు ఇప్పుడు చేయకూడదు. అంటే ఫుడ్ తీసుకోవాలి, హెల్తీ డైట్ తీసుకోవాలి, కానీ ఎక్కువ ఫుడ్ కాదు. అదేవిధంగా మనం షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు. ఎంత చేసినా ఇది 99% సేఫ్గా ఉండే అవకాశమే 99% ఉంది. అంటే ఇప్పుడు వచ్చే JN1 కూడా 99% సేఫ్గా ఉండే అవకాశం ఉంది మనకి వచ్చినా కూడా. కాబట్టి ఏం భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. ప్యానిక్ అవ్వడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరగడంలో కూడా ప్యానిక్ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ అని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఒక చిన్న రీక్యాప్ మనం చేసుకున్నట్లయితే, ఫస్ట్ది మీరు మాస్క్ పెట్టుకోండి, బాగా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళని కొంత ఐసోలేట్ చేసుకొని జాగ్రత్త పెట్టుకోండి. మీకు సిమ్టమ్స్ వస్తే మీరు ఐసోలేట్ అయిపోండి. అదేవిధంగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రమాదం అయ్యే అవకాశం 99% లేదు. కాబట్టి ఏం భయపడకుండా కొంత అప్రమత్తంగా అయితే ఉండండి. ఇది కంప్లీట్గా ఒమిక్రాన్ లాగా కంప్లీట్గా హార్మ్లెస్ అయితే కాదు. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.